ఎప్పుడు కనిపించబోతున్నారు మీరు అంటే ఏంటి? ఇంకా బయట ఎక్కడ చెప్పలేదు, బట్ డెఫినెట్లీ స్క్రీన్ మిస్ అయ్యానని కానీ అపిరెన్స్ మిస్ అయింది కానీ ఎప్పుడైనా అనుకున్నారా? హీరోయిన్ అవ్వాలనో ఏదో అని రాలేదు ఇండస్ట్రీకి. ఫిట్నెస్ మీరు నిహారిక గారు మీరందరూ ఈ షేర్ చేసుకునేవి ఎక్కువ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్. జిమ్కి వెళ్ళడం అంటే ఒళ్ళు తగ్గించుకోవడానికనే నమ్మేదాన్ని. సో ఇప్పుడు మనతో పాటు వితికా గారు ఉన్నారు అండ్ వెరీ హ్యాపీ. తను వరుణ్ సందేశ్ గారి ఫిల్మ్ ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటారు అండ్ వరుణ్ సందేశ్ గారికి సంబంధించిన ఏ వర్క్లో అయినా డెఫినెట్లీ వితికా గారు ముందుంటారు అండ్ ఇప్పుడు అది కూడా చెప్పడం జరిగింది. వితికా గారు వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఏంటి అంటే మిమ్మల్ని కూడా చాలా మంది స్క్రీన్ మీద మిస్ అవుతున్నారు, ఎప్పుడు కనిపించబోతున్నారు మీరు అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో నిన్ననే వి డిసైడెడ్ టు వర్క్ ఆన్ వన్ ప్రాజెక్ట్ టుగెదర్. ఇంకా బయట ఎక్కడ చెప్పలేదు, బట్ డెఫినెట్లీ మేము ఒకటి ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, నేను సందేశ్. నాకు అది మీరు ఎలా అనుకుంటారో నేను మా ఆయనతో సినిమా చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. బట్ యా, టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ డెఫినెట్లీ. యా. అండ్ మీరు వరుణ్ గారు ఐ థింక్ ఇప్పుడు 9 years or 10 years ఏదో స్టోరీ షేర్ చేసినట్టున్నారు. ఏంటి అంటే 9 years అయిందా ఎంగేజ్మెంట్? 10 years ఆఫ్ ఎంగేజ్మెంట్. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని అంటే అఫీషియల్గా అంతకు ముందు రిలేషన్షిప్ 11 years అయిపోయింది. బట్ యా, ఎంగేజ్మెంట్ చేసుకుని 10 years అవ్వడం వల్ల ఈ 10 years ఎలా గడిచాయని చెప్పి ఒక ఎమోషనల్ పోస్ట్ అనమాట అది. మీరు అంటే స్క్రీన్ ఈ మధ్య కాలంలో స్క్రీన్ మిస్ అయ్యానని కానీ అపిరెన్స్ మిస్ అయింది కానీ ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు లేదు. ఎవ్రీ వీక్ నా యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్ చేస్తూ ఉంటాను. అంటే ప్యాషన్ అనేది నేను బేసికల్గా హీరోయిన్ అవ్వాలనో ఏదో అని రాలేదు ఇండస్ట్రీకి. సర్వైవల్ కోసము నేను ఏదో ఆర్టిస్ట్గా వచ్చి సీరియల్స్ నుంచి మోడలింగ్ నుంచి లైఫే మనల్ని తీసుకెళ్ళిపోద్ది అంటారు కదా, అలా అన్నీ చేసుకున్న తర్వాత కాంటెంట్ క్రియేటర్గా చాలా మంచి సక్సెస్ చూసాను. ఇఫ్ ఐ గో అవుట్ మోర్ దెన్ అన్ యాక్ట్రెస్ నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తుపడతారు. వితికా షేరు, వరుణ్ సందేశ్ వైఫ్ ఒక ఎత్తు అయితే ఇది వితికా షేరు అనేది ఒక ఇది క్రియేట్ చేసుకున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ బికాస్ మా ఆయన ప్రతి సినిమా ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంటెంట్ క్రియేషన్ ఒకటి ప్లస్ మీరు అంటే యాక్టింగ్ ఈ మధ్య కొంచెం చేయకపోయినప్పటికీ బట్ ఫిట్నెస్ మీరు నిహారిక గారు మీరందరూ ఈ షేర్ చేసుకునేవి ఎక్కువ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్. అంటే నాకు చిన్నప్పుడంతా జిమ్కి వెళ్ళడం అంటే ఒళ్ళు తగ్గించుకోవడానికనే నమ్మేదాన్ని. బట్ అది కాదు, మెంటల్ హెల్త్ గురించి కూడా వర్కౌట్. మనకున్న స్ట్రెస్ డే అంతా ఉన్నదంతా మనం ఎర్లీ మార్నింగ్ యూజువల్గా మేము లేచేది 5 AM లేచి నా డే అనేది స్టార్ట్ అయింది. ఆ ఫిట్నెస్ అనేది ఇప్పటికీ అపోహ. మా ఇంట్లో మా వాళ్ళు మాట్లాడినా ఎందుకే ఇంకా జిమ్ సన్నగా అయిపోయావు కదా అని అంటారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద వెయిట్ లాస్, ఇట్స్ బికాస్ మన మెంటల్ స్ట్రెంగ్త్ కోసం అనమాట. సో అది నాకు ఒక డైలీ రొటీన్ లాగా మనం భోజనం ఎలా చేస్తాం వర్కౌట్ అనేది అలా అయిపోయింది. నిహారిక గారు మీ బ్యాచ్ అంతా అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఏం మాట్లాడుకుంటారు? జనరల్ టాపిక్స్ ఏముంటాయి మీ మధ్యలో? లిఫ్టింగ్ ఈచ్ అదర్ అప్ అండి. అంటే యూజువల్గా ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు కదా, అదంతా అసలు అది తప్పు అనేది మాకు రియలైజ్ అయిన తర్వాత ఆఫ్టర్ 30s యూ మీట్ యువర్ రైట్ ఫ్రెండ్స్. అంటే ఒక 28 నుంచే మీకు అర్థమైపోద్ది మన లైఫ్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది. అడల్టింగ్ అంటారు అనమాట ఇంగ్లీష్లో పదం. అంటే మనకి వయసు వచ్చే కొద్దీ చాలా తెలుస్తూ ఉంటాయి కదా. దీస్ ఫ్రెండ్స్ మేము కలిసినప్పుడు ఏం గాసిప్లు ఇవేం ఉండవు. నీ లైఫ్లో ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడు జరుగుతుంది, నేను ఏ విధంగా సహాయపడగలను, ఇలాంటివి తప్ప అంతకుమించి ఏమి ఉండదు. జనరలీ చాలా మంది ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడైనా ఆయనతో ఇంటరాక్షన్లో అయినా వితికా గారి గురించి డెఫినెట్లీ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు వితికా గారు నా పక్కన ఉన్నారు కాబట్టి మీరు వరుణ్ సందేశ్ గారు చేసే ఫిలిమ్స్ అవ్వచ్చు, ఆయన వినే స్క్రిప్ట్స్ అవ్వచ్చు, మీరు ఎంతవరకు మీ అస్సలు నాకు సినిమా అయిపోయే వరకు ఇంటికే వస్తారు నెరేషన్కి. మోస్ట్లీ ఇంటికే వచ్చి నెరేట్ చేస్తారు. ఆ మూమెంట్ నుంచి తను కథల గురించి వీటి గురించి షేర్ చేయరు, కానీ హౌ ఎక్సైటెడ్ హీ ఈజ్ అనేది మాత్రం చెప్తారు. లుక్ గురించి ఎప్పుడైనా హెయిర్ స్టైల్ మా వాడికి ఇది రావట్లే కొంచెం సెట్ చేస్తావా అంటే ఐ లవ్, నాకు ఇంట్రెస్టింగ్ కాబట్టి నాన్న ఈ బట్టలు వేసుకో ఇలాంటివి ఇన్వాల్వ్ అవుతా, కానీ కథ మన చేతిలో ఏం లేదు అస్సలు. నయనం గురించి మీకు ఎంతవరకు తెలుసు, మీరు ఏం విన్నారు? నయనం గురించి అయితే ఒక 100% ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అది నేను అదే చెప్పాను స్టేజ్ మీద ఇందాక. ఏంటంటే మా ఆయన ఇంటికి వచ్చి ఎంత ఎక్సైటెడ్గా, ఏ వైఫ్ కన్నా అదే కదా ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేసుకుని వచ్చి ఇంట్లో హ్యాపీగా ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు. సో ఈ షూటింగ్ అయినంతసేపు తను ఇంత కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. హీ వాజ్ ఓన్లీ ఎక్సైటెడ్. మనకి నచ్చిన పని చేస్తున్నప్పుడు ఉండే ఒక హ్యాపీనెస్ తనలో ఉంది. అండ్ నయనం ఈజ్ గోయింగ్ టు బి రియలీ అ గ్రేట్ ప్రాజెక్ట్ ఇన్ హిస్ కెరియర్. అంటే సినిమాలో ఒక ఎత్తు అయితే వెబ్ సిరీస్లో ఇంత మంచి ప్రోడక్ట్ని తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఫైనల్ మీ ఇద్దరు ఎప్పుడు కనిపించబోతున్నారు? వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్.